లాస్ట్ ఇయర్ 2013లో ఐసిస్ అన్నది ఫామ్ అయింది. అల్ ఖైదా నుంచి వారు బయటకు వచ్చేసి ఈ భూప్రపంచంలోనే ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ టెర్రరిస్ట్ దీనికి భయపడింది అల్ ఖైదా. అల్ ఖైదా తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక్క సంవత్సరంలో ప్రపంచం అంతా భయపడే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా తయారయ్యారు. ఇరాక్లో నుంచి వారు వెళ్తూ సిరియాను ఆక్రమించుకుంటూ వారి యొక్క ఉద్దేశము, ఆశ, నమ్మకము ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ వరల్డ్ వైడ్ ఇస్లామిక్ స్టేట్. వరల్డ్ వైడ్ ప్రస్తుతం ఇరాక్, సిరియాలో ఉన్న ప్రాంతాలను వారు ఆక్రమించుకొని దాన్ని ఇస్లామిక్ స్టేట్గా వాళ్ళు అనౌన్స్ చేసేసారు. దే హ్యావ్ డిక్లేర్డ్ దే ఆర్ జస్ట్ నాట్ ఓన్లీ అగెయిన్స్ట్ క్రిస్టియన్స్, దే ఆర్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్ ఆల్సో. అండ్ హూఎవర్ డజంట్ అలైన్ టు దేర్ ఫిలాసఫీ ఆఫ్ రాడికలిజం, వారి సిద్ధాంతానికి ఎవరైతే నమ్మరో రెండే ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఒకటి వారి సిద్ధాంతాన్ని నమ్ముకొని మారటం, రెండవది చనిపోవటం. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ ఐస్. ఇప్పటికి కూడా ఇంకా క్రైస్తవులుగా, దేవుని నామం మెరిగిన బిడ్డలుగా, సజీవమైన దేవుని యందు నమ్మికొన్న వరంగా, ప్రార్థన గంభీరమైన కార్యాలు చేయగలదు, పరిస్థితులను మార్చగలదు అని తెలిసి కూడా ఇంకా ప్రార్థించకపోతే, ఇంకా కన్నీరు కార్చకపోతే నేను అంటున్నాను, ఇంకేంటి? డూ యూ వాంట్ దట్ మ్యాసకర్ టు హ్యాపెన్ ఇన్ ద సిటీస్ ఆఫ్ హైదరాబాద్? ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ క్యాన్. ఎందుకంటే ఐసిస్లో ఇండియా కూడా ఉంది వాళ్ళ దృష్టిలో. వాళ్ళు కొన్ని స్పాట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకా ఎంతకాలం నేను, నా పిల్లలు, నా సంఘం, నాకు ఎయిర్ కండిషన్డ్ మందిరం అనుకుంటే సరిపోదు. ఐఎమ్ టెలింగ్ యూ, I don't know how many of you are disturbed. I'm sure some of you are and are praying, but I was totally disturbed and I'm still disturbed. మీకు ధైర్యం సరిపోతే ఆ వీడియోస్ చూడబాకండి, ఆ ఫొటోస్ చూడబాకండి, మీరు తట్టుకోలేరు. చిన్న బిడ్డలను, క్రైస్తవులను, చిన్న బిడ్డలను ఇరాక్లో దాదాపు 2 లక్షల మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సఖ్యతగా కలిసి బ్రతికారు ముస్లింలు, క్రైస్తవులు. ఇన్ ఇరాక్ they live together happily, but today they are running for their life. They are running for their life. వారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ పేపర్లో 70 people were massacred today morning. Kurdish, 70 of them. ఎందుకు? they didn't want to convert. వాళ్ళు చెప్తున్నది ఒక్కటే తెలుసా? మా సిద్ధాంత ప్రకారం మీరు నమ్ముకుంటే మీరు వెళ్ళి చంపుతూ ఉండాలి, అంతే. చంపటమే. చిన్న పిల్లలు వెళ్ళి చంపుతున్నారు అంటే వాళ్ళ మైండ్ ఎంత సైక్ అయిందో. ఐదర్ దే ఆర్ టోటలీ క్రాక్డ్ అప్ ఇన్ దేర్ మైండ్స్, ఆర్ దే ఆర్ అవుట్ ఆఫ్ దేర్ మైండ్, ఆర్ దే ఆర్ సో హెవీలీ డ్రగ్డ్ దట్ దే ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్. చెప్తున్నా, చిన్న పిల్లలను పేకలను కోల్సి పార్కుల్లో ఏలాడదీస్తున్నారు. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హావ్ సీన్ దోస్ పిక్చర్స్. ఐఎమ్ టెలింగ్ యూ, I'm just not able to sleep. But I believe that if God is for us, there is nothing against, and He is going to take His revenge like never before. He will in the name of Jesus Christ. యుద్ధము యెహోవాదే, పోరాడవలసింది మనం ప్రార్థనలో. అవునా కదా? యుద్ధము యెహోవాది, పోరాడవలసింది మనం ప్రార్థనలో. If at all there is a need for church to wake up, it is today. I'm telling you, fall on your feet and pray. He will do such things. ఇవి చివరి దినపు సూచనలు. భయంకరం చెప్తా ఉంటే తెల్లారుతుంది. ఎందుకు వారు ఈ రీతిగా చెప్తున్నారు? ఎందుకు మనుషులు అంత వెర్రితనంతో, అంత కోపం దీంతో చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పబడింది ఏంటో తెలుసా? ఈ రీతిగా మీరు అల్లా పేరట చేస్తే డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐసిస్ ఇస్ టెలింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ ఫిలాసఫీ అండ్ కిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా, యూ విల్ గో టు హెవెన్. అండ్ పీపుల్ ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్. మనం ఏదో భద్రంగా, సురక్షితంగా, హాయిగా ఉన్నాం అనుకోబాకండి. ఏవి జరగవు అనుకున్నారో అవే జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మేలుకోపోతే ఎలాగా? ఈ వయసులో కూడా మేలుకోపోతే ఎలా? ఇంకా నా బండి, నా మొబైలు, నా బట్టలు,
నా హైదరాబాదీ బిర్యానీ, మనం హైదరాబాద్ కదా, అది మర్చిపోం. ఐఎమ్ టెలింగ్ యూ, వేక్ అప్ early in the morning and pray. Pray for the people who are perishing and pray for God's protection. దేవుడు సర్వాంగ కవచమును ధరించమని అన్నాడు. కానీ సర్వాంగ కవచమును ధరించుకునేది ప్రప్రథమంగా నిన్ను నన్ను కాపాడుకోవడానికి. ఆర్మర్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్, రైట్? అంతేనా? ఆర్మర్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రొటెక్షన్. రక్షణ అన్న శిరస్త్రాణము, విశ్వాసం అన్న డాలు, వాక్యమన్న ఖడ్గము, సిద్ధ మనస్సును జోడు, సత్యమన్న బెల్ట్. వండర్ఫుల్. ఈ లిస్ట్ అంతా ఇచ్చిన తర్వాత 18వ వచనం చూడండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. He says, but there is something else. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడు. వావ్, వాట్ ఏ వే టు ఎండ్. After having talked about the armor. Armor is for protection. Prayer is your power. Hallelujah. Prayer is your power. ప్రార్థన ఆయుధము. ఇది దేవుని శక్తి. ఈ శక్తిని విడుదల చేయాలి, ఈ శక్తిని వాడుకోవాలి. ఒక ఆవిడ ఎంతో దూర ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఉండేది. డబ్బున్న ఆవిడే. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వారు అక్కడ పవర్ సప్లై ఇవ్వలే. అయితే ఆవిడికి డబ్బు ఉండింది కాబట్టి తాను వెళ్ళి ఎలక్ట్రికల్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ చేసింది. షీ డిడ్ంట్ హ్యావ్ పవర్ ఎట్ హోమ్, దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ, సో షీ వెంట్ టు దిస్ ఎలక్ట్రికల్ ఆఫీస్ టు రిక్వెస్ట్ దట్ దేర్ నీడ్స్ టు బి ఎలక్ట్రిసిటీ ఇన్ హర్ హౌస్. షీ వెంట్ మల్టిపుల్ టైమ్స్, అనేక సార్లు వెళ్ళి వచ్చింది. చివరికి వాళ్ళు కనికరించి ఇంట్లో కనెక్షన్ ఇచ్చారు. ఫైనలీ దే గేవ్ ఎ కనెక్షన్ at her home. So electricity came to her house. తన ఇంటికి పవర్ వచ్చింది. కొన్ని నెలలు అయిపోయినాయి. ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళు ఈ ఇంటి నుంచి ఏమి పవర్ యూజ్ చేస్తున్నట్టు లేదు, ఎందుకంటే బిల్ జనరేట్ అవ్వట్లా. ఇట్ సీమ్డ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ దట్ దిస్ లేడీ వాజ్ నాట్ యూజింగ్ ద ఎలక్ట్రిక్ పవర్ దట్ వాజ్ అవైలబుల్ బికాస్ దేర్ వాజ్ నో మీటర్ రీడింగ్. వీళ్ళు అనుకున్నారు, ఓహో అదేమన్నా ప్రాబ్లం అయి ఉంటుందేమో, పాపని వీడు వచ్చి ఎన్నోసార్లు వచ్చి పవర్ కోసం అడిగింది, ఇంకా ఎందుకు విసిగించాలనుకుందేమో. వీళ్ళే పని కట్టుకొని వెళ్ళారు. They went to inquire whether there was a problem. అక్కడికి వెళ్ళి అడిగితే, అమ్మా మీకు కరెంట్ ఇచ్చాం కదా, ఉందంటే ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. అరే బ్రహ్మాండంగా ఉంటే మరి ఏం చేస్తున్నావు నువ్వు, మరి ఏంటి బిల్ ఏం రావటం లేదే అంటే, నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను కాబట్టి పవర్ వచ్చిన రోజు నుంచి రాత్రి స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది, వెంటనే కొవ్వొత్తిని వెలిగించి ఆపేస్తున్నాను అన్నట. అబ్బా, షీ ఈజ్ యూజింగ్ ఇట్ లిమిటెడ్లీ. షీ బిలీవ్డ్ దట్ దేర్ ఇస్ పవర్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ ఉందని తను విశ్వసించింది. ఆ స్విచ్ల కింద నొక్కితే పవర్ వస్తుంది కూడా విశ్వసించింది, కానీ వాడుతున్నది తక్కువ. చాలా మంది ప్రార్థనా జీవితం ఇలాగుంది. వి బిలీవ్ ఇన్ ప్రేయర్, వి ఆల్సో ప్రే, బట్ వి ప్రే స్పేరింగ్లీ, ఓన్లీ వెన్ దెర్ ఈస్ నీడ్. ఆకలి కోసం ప్రార్థన చేస్తాం, దాని తర్వాత తినింది అరగడానికి కోసం ప్రార్థన చేస్తాం, లేకపోతే మరొకటి ఇబ్బంది ఉంటే ప్రార్థన చేస్తాం. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, ప్రేయర్ హ్యాస్ బికమ్ ఎ స్పేర్ వీల్, నాట్ ఎ స్టీరింగ్ వీల్ ఫర్ పీపుల్. మన జీవితం నడిపించుకోవాల్సింది ప్రార్థన ద్వారా. ఇవాళ అపోస్తుల కార్యం ఆది సంఘమును మనం చూడాలి. ఎందుకంటే చివరి దినాల్లో ఒకవేళ మనం నిజమైన సంఘంగా నిలబడాలి అంటే, సంఘం అంటే ఏదో బేతెల్ ఇవాంజలికల్ చర్చ్, బేతెల్ హౌస్ ఆఫ్ వర్షిప్, చందానగర్లో ఏసీ చర్చ్ అనుకోబాకండి. చర్చ్ ఈజ్ ఆల్ దోస్ హూ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి సంఘము. ఆయన వరుడు, మనము వధువు. హీ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్, వీఆర్ ద బ్రైడ్, అండ్ హీ ఈజ్ అవర్ కెప్టెన్, వీఆర్ హిస్ సోల్జర్స్ ఇన్ దిస్ ఆర్మీ. ఈ యుద్ధంలో, ఈ సైన్యంలో మనం సైనికులము. ఆయన మన కెప్టెన్, ఆయన ఆర్డర్స్ ఇస్తాడు, మనం వెళ్ళాలి. మనకి ప్రొటెక్షన్ కోసం ఆయన గేర్ ఇచ్చాడు, ఆర్మర్ ఇచ్చాడు, మనకి శక్తి, ప్రార్థన, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాడేవాళ్ళేరి. ఆది సంఘము వారు చేసిన అనేక పనులలో ఒక శ్రేష్టమైనది ఏంటంటే, వారు విసుకక ప్రార్థన చేశారు.
వారు పట్టుదలతో ప్రార్థన చేశారు. ఎందుకు అంటే తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఆది సంఘం మీద ఉండినాయి. దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ డూ ఆర్ డై. ప్రతిరోజు ఇవాళ ఎలాగైతే ఇరాక్ ఆ ప్రాంతాలలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కిలోమీటర్లు నడుస్తున్నారు, ఉన్న ఉట్టి ఆ బట్టలు తప్పించి, తినడానికి తిండి లేదు, ముసలివారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎక్కడైనా సురక్షితమైన స్థలం ఉంటే అక్కడ ఆగుదాం, అక్కడికి హెల్ప్ వస్తే సంతోషం. అక్కడి నుంచి అమెరికన్ ఫోర్సెస్ వారికి హెల్ప్ చేస్తున్నారు, ఇతరులు హెల్ప్ చేస్తున్నారు, ఆర్మ్ సప్లై జరుగుతుంది. బట్ ఒకవైపు నుంచి వీళ్ళందరూ ఆక్రమించుకుంటా ఉన్నారు. Every day this is happening before our eyes. I'm telling you, right now as I speak, ISIS is moving forward. And they are killing without any differentiation. ఎవరు అని చూడట్ల. పిల్లల్ని సజీవంగా సమాధి చేస్తున్నారు, స్త్రీలను సజీవంగా సమాధి చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు అంతే. పిట్టల్ని గాలి చేసినట్టు, చీమల మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టు. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. It is tragic, it is cruel, it is madness. But it is happening. And how can you be silent as somebody who is washed in the blood of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కడగబడిన సంఘముగా మనం ఎలాగా సంతోషంగా ఉంటాం, ఎలా మనం సుఖంగా ఉంటాం, మనం ప్రార్థన చేయకుండా ఉండకపోతే? ఎంతోమంది నశిస్తున్నారు. మన సొంత వారి కోసం ప్రార్థన చేయాలి. ఆయన నామం ఎరగని మన స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. ఆయన నామం ఎరిగిన మన సొంత వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి ఎక్కువగా వేరే విషయాలని పక్కన పెట్టండి. దిస్ షుడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఇన్ దిస్ ఎండ్ డేస్, దట్ ఐ విల్ ప్రే. ఆ ప్రతికూల పరిస్థితుల్లో హేరోదు పేతురుని చెరసాల్లో వేశాడు. చాలా చక్కని వాక్య భాగం, తెలిసిన వాక్య భాగం. యాక్ట్స్ చాప్టర్ 12, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోదాం మనకున్న కొద్ది సమయంలో. సంఘము ఒక పని చేసింది 5వ వచనంకి వచ్చినప్పుడు, కానీ 1వ వచనం చదువుతా ఉంటే మీకు స్టోరీ అర్థమవుతుంది. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. పేతురును కూడా పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పేతురుని దండేసి సింహాసనం మీద కూర్చోబెట్టాలా? కాదండి, పేతురుని కూడా సంహరించాలని యేసుప్రభు వారు ఏమని చెప్పారు? పేతురుని చూసి, దయచేసి నా మాట ఆలకించమని కోరుతున్నాను. పేతురు, నేను నీ మీద సంఘాన్ని కడతాను. నౌ పీటర్, whom the church was supposed to be built in a situation where he is about to die. ఆ పరిస్థితుల్లో మనం ఊహించుకుంటే అది ఎవరైనా అక్కడి నుంచి బయటపడే పరిస్థితులు కాదు. బైబిల్ గ్రంథకర్తలు రాసిన విషయం ఏంటంటే, పేతురుని బంధించినప్పుడు అంట, when Peter was imprisoned, there were 4 people who were taking guard specifically for Peter. 16 మందికి బాధ్యతనిచ్చి 16 మంది నలుగురుగా 6 గంటలు డ్యూటీ చేసేవాళ్ళంట. 6 hourly వర్క్ అవర్, 4 people. ఇద్దరు, ఒకళ్ళేమో లెఫ్ట్కి, ఇంకోళ్ళు రైట్కి, పేతురుతో పాటు చైన్లు వేసేసుకొని ఇద్దరు. అదైతే బైబిల్లోనే ఉంది ఆ వాక్య భాగంలో. ఇంకొక ఇద్దరు పేతురు ఉన్న ఆ చిన్న సెల్ బయట ఉండేవాళ్ళు. అంటే 4 అక్కడ. అది కాకుండా ఇంకొక 2 మెయిన్ గేట్స్ ఉండేవి, అక్కడ మళ్ళీ ద్వారపాలకులు ఉంటారు. అంటే అంత పకడ్బందీగా పేతురుని చెరసాల్లో బంధించారు. అంటే ఆ పరిస్థితుల్లో తన బయటకి రావటం అన్నది అసాధ్యము. ఇప్పుడు చదివినప్పుడు వినండి. ఆ దినములు పులియన రొట్టెన పండుగ దినములు. ఓకే. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతని కావలినుటకు 4 చతుష్టములను సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి ఇది వాళ్ళ వర్తమానం అండి. ఇట్ వాస్ ఇంటెన్షనల్ ప్రేయర్, ఇట్ వాస్ ఇంటెన్సివ్ ప్రేయర్, అండ్ ఇట్ వాస్ an intimate prayer. That is what brought the result. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ ప్రేయర్. ఇంటెన్షనల్ అంటే ఏంటి తెలుసా? ఉద్దేశం. అక్కడ ఏమనుంది? మళ్ళీ చదవండి. అతని కొరకు. ఎవరి కొరకు? పేతురు. ప్రేయర్ ఐటమ్ ఏంటి? ఒకటే. ఏంటది? పేతురు మా నాయకుడు అక్కడున్నాడు, తన పట్ల మాకు భారం ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం. తోటి విశ్వాసులుగా
ఇతర విశ్వాసుల మీద ఘోరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కేవలం ఈ ఐసిస్ గురించి అనే కాదండి, వేరే ఇంకెక్కడైనా మన దేశంలో కూడా మనం చూసాం. ఒరిస్సాలో జరిగిన అత్యాచారాలు, బెంగళూరులో జరిగిన అత్యాచారాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయి. అది బయటకు రావట్లా, అవి బయటకు రావట్లా. దేర్ ఆర్ టార్గెటెడ్ attacks being done even in our country, I am telling you. Then when will you stand up for the Lord and pray? When will you go into that closet and pray and pour out your heart and say, Lord, I want you to do your work? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రార్థించాలి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కొరత, ఆకర, సమస్య ఉంటే ప్రత్యేకంగా దానికోసం ప్రార్థించండి. యు జస్ట్ ఫోకస్ ఆన్ దట్ వెరీ నీడ్ దట్ ఈస్ బాదరింగ్ యూ. ఒక రక్షణ కావచ్చు, అది ఇంకొక సమస్య కావచ్చు, అది ఏదైనా నిన్ను ఒత్తిడి చేస్తా ఉంటే వేరే అటు ఇటు వెళ్ళకు. దయచేసి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. 4 విషయాలు గబగబా ఈ వాక్య భాగమును దృష్టించుకొని, అక్కడ జరిగిన విషయాలను దృష్టించుకొని మనము పట్టుదలతో ప్రార్థన చేస్తే వచ్చే ప్రతిఫలం. వాట్ విల్ బీ ద రిజల్ట్ ఆఫ్ ఎ పేషెంట్ పర్సివియరెంట్ ప్రేయర్? వాట్ విల్ బీ ద రిజల్ట్? ప్రతిఫలం ఏంటి? 5వ వచనంలో ఉన్నట్టు వారు పేతురి కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి, దే ప్రేడ్ విత్ fervency. And then what happened? If you and I pray and continue to pray, మనం ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని అనుదినము మనం ప్రార్థన ఎక్కువ చేస్తా, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రథమమైన స్థలం ఇస్తూ, ప్రతిరోజు the first thing that you and I have to do, read his word and pray and remain in an attitude of prayer. ప్రార్థనా వైఖరి, ఆత్మానుసారంగా ప్రార్థించుట అంటే దేవుని యొక్క ఆత్మ అదుపులో ఉండి ప్రార్థించుట, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించుట, ఆయన వాక్యం తెలుసుకొని ప్రార్థించుట. To pray in a spirit is to live under the control of the Holy Spirit, understanding the will of God and the word of God. Will of God, word of God. దేవుని చిత్తమును తెలుసుకొని, దేవుని వాక్యమును తెలుసుకొని, దేవుని యొక్క ఆత్మ ఆధీనములో ప్రార్థించుట చిత్తానుసారమైన, ఆత్మానుసారమైన ప్రార్థన. And that is when God, the Holy Spirit, is going to help you in prayer. If there is one thing you and I have to do every day of our life, is to pray. ప్రభు మరి ఈ రీతిగా ప్రార్థిస్తే ఏంటి నువ్వు దయచేసేది అంటే, ఆ వాక్య భాగంలో 4 విషయాలు జరిగినాయి. ఇవి మన జీవితాల్లో జరుగుతాయి మనం ప్రార్థించినప్పుడు పట్టుదలతో. నెక్స్ట్ వర్సెస్ చదివేసేయండి, అదే అధ్యాయం. అతని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. జస్ట్ ఒక 1/2 నిమిషం ఆ విషయం గురించి ఇంకా ఎక్కువ చర్చించవచ్చు కానీ, సంఘం అంతా ప్రార్థన చేస్తా ఉంది, పేతురు నిశ్చింతగా పడుకున్నాడు. ఎంత బాగుంది, మీకు అర్థమవుతుందా? పేతురు ఆ మరుసటి దినము సజీవంగా ఉంటాడో లేదో పేతురికి తెలియదండి. ఎందుకంటే అప్పటికి హేరోదు చేస్తున్నది పేతురికి తెలుసు. ఎలాగూ తాను క్రైస్తవులను వధిస్తున్నాడో, ఎలాగూ యేసుప్రభు వారి శిష్యులను సంహరిస్తున్నాడో పేతురికి తెలుసు. కానీ పేతురు భయపడలా. అంటే ఉదాహరణకి చాలా క్రిటికల్ ఆపరేషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉందనుకుందాం. ఈ రాత్రి ఆ పేషెంట్ అయితే మనం పడుకోం, ఇతరులు పడుకోనేమో, రైట్? అది మనకి టెన్షన్. నిజంగా దేవుని యందు విశ్వసిస్తే మన ఆంతర్యంలో నెమ్మది ఉంటుంది. దట్ ఈస్ వాట్ ప్రేయర్ బ్రింగ్స్. ఇట్ బ్రింగ్స్ peace that passeth all understanding. You will be so relaxed inside. There is no tension, no worry. నువ్వు దేనికి కంగారు పడవు అంటే, నేను ప్రార్థించాను, నా ప్రభువు చూసుకుంటాడు అంతే. ఐ నో, ఐ ట్రస్ట్. సండే స్కూల్లో ఈ వీడియో చూపించుంటారు నాకు తెలిసి, చాలా వీడియోస్ ఉన్నాయి అనుకోండి. ఒక ఆయన దేవునితో ప్రార్థన చేస్తూ తనకివ్వబడిన సిలువ చాలా బరువుగా ఉంది, పొడవుగా ఉందని ఆ సిలువను కొంచెం కట్ చేయమంటాడు. అంటే యానిమేట్ చేశారు దాన్ని. ముందు పెద్ద బరువైన సిలువు ఇట్లా పట్టుకొని, దేవా చాలా బరువు ఉందయ్యా నాయన, కొంచెం కోసే అంటే ఆయనకే ఉంది, కోసేసాడు ఆయన. కొంచెం మళ్ళీ తీసుకెళ్తున్నాడు, ప్రభు ఇంకా చాలా బరువుగా ఉంది, ఇంకొంచెం కోసేయండి.
ఇలాగ హాఫ్ డజన్ టైమ్స్ ప్రార్థన చేసేసరికి ఆ సిలువ ఇంత అయ్యింది. బాగుంది, ఇట్లా పెట్టుకొని నవ్వుకుంటా, అందరు పెద్ద సిలువలు మోసుకుంటుండే అనుకుంటే వెళ్తాడు వీడు నవ్వుకుంటా, బాగుంది సరదాగా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 కొండలు వస్తాయి, దాని మధ్యలో గ్యాప్ ఉంది. వేరే వాళ్ళు ఆ బరువైన సిలువలు తీసుకొని వచ్చి అక్కడ ఆగి, మనం ఈ సిలువను చక్కగా అవతలి దాటుకోవడానికి వాడుకుందాం అంటారు. ఆ సిలువను వేస్తారు, వారి సిలువలు వేస్తారు. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈసారి వచ్చాడు చిన్నది పట్టుకొని. ఇంకా చాలా ఉంది. దట్ యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్. సమ్టైమ్స్ హీ విల్ యూజ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ టు టేక్ అస్ టు ది అదర్ సైడ్. హల్లెలూయా. మనకున్న సమస్యలు వాటినే దేవుడు ఆధారం. అందుకనే దేవుని ప్రేమించే వారికి అనగాలి తనకు సంకల్పం చొప్పున ఇది మనం ఎవరెవరు చెప్పేస్తే సరిపోదు. సమస్తము మేలు కూడా ఒక సమకూడి జరిగిస్తాయంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించేస్తే, లార్డ్ ఇఫ్ దిస్ ఇస్ వాట్ యు హావ్ పర్మిటెడ్, ఐఎమ్ ఫైన్, I will move on and God will turn it into a solution. The very problem. ఏ సిలువ అయితే నువ్వు మోయలేవనుకున్నావు ఆ సిలువనే ఆధారంగా చేసుకొని నిన్ను అవతలికి తీసుకొని వెళ్తాడు. తర్వాత దూకమంటాడు ఇందులో. సరే, ఇప్పుడు ఇది సిలువ అయితే ఏమైంది, తక్కువ. ఇప్పుడు సడన్గా దాన్ని పొడవ చేయలేడుగా ఆయన, అంటే చేయొచ్చు, చేయడు. ఇప్పుడు ఏమంటాడు, సరే ఇప్పటికైనా నన్ను నమ్ము, జంప్ చేయ. ఊరిగా బాగోదు, జంప్ అంటే నాకు శక్తి లేదు కదా, నేను చెప్తున్నా కదా, జంప్ చేయ అంటాడు. దూకుతాడు, డామని మధ్యలో ఇట్లా పడతాడు. మధ్యలో అంటే ఇక్కడ మధ్యలో ఇంకోటి ప్లాట్ఫామ్ ఉంది, దాని మీద పడతాడు, నెమ్మదిగా ఎక్కి అవతలకి వెళ్తాడు. ఇట్లా ఎన్నో జరుగుతాయి ఆ వీడియోలో. కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రశ్నే, అంటే దేవుని పూర్తిగా నమ్మకపోవటం, దేవునికి పూర్తిగా విధేయత చూపించకపోవటం. పేతురు హాయిగా పడుకున్నాడు. ఏం జరిగింది చూద్దాం. మొదటి విషయం, 4 విషయాలు చెప్తాను గబగబా. మరియు కావలి వారు తలుపెదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నేను గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఒక్క విషయం అక్కడి నుంచి తీసుకున్నాను. 3-4 విషయాలు ఉన్నాయి, కానీ ఫైనల్గా ఏమైంది, పేతురుని బంధించిన ఏమైనాయి సంకెళ్ళు. కాబట్టి మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది, డెలివరెన్స్. హల్లెలూయా. రిమెంబర్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ పర్సిస్టెంట్ ప్రేయర్, వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అండ్ ఫైటింగ్ ఇట్ on my knees with the Lord, I am telling you, you will experience deliverance like never before. And others will experience deliverance if you are praying for somebody else's deliverance. వేరే వాళ్ళు పాప బంధకాల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ బంధకాలు విరగాలి. వేరే వాళ్ళు ఆర్థిక సమస్యల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆర్థిక సమస్యలు పోవాలి. వేరే వాళ్ళు మరొక పరిస్థితుల్లో ఉంటే, నీ జీవితంలో ఇంకా కొన్ని బంధకాలు ఉంటే అవి బయటపడాలి అంటే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. దానికి మించి చెప్పడానికి టైం లేదు. You and I will experience deliverance. The biggest deliverance you and I have experienced because of prayer is from sin and death. Do you agree? Right? పాపము నుంచి, మరణం నుంచి మనకు అతి పెద్ద విడుదల వచ్చింది ప్రార్థన ద్వారా. మన బ్రతుకులను ఆయనకి సమర్పించుట ద్వారా, ప్రార్థించి పశ్చాత్తాపపడి ఆయనకి సమర్పించగా ఈ విడుదల లభించింది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పాపపు బంధకాల్లో బంధింపబడి, ఆర్థిక సమస్యల్లో బంధింపబడి, అనారోగ్య పరిస్థితుల్లో బంధింపబడి, కుటుంబ సమస్యల్లో బంధింపబడి, మరొక సమస్యలో బంధింపబడి నువ్వు అనేక ప్రయత్నాలు చేసావు, కానీ పట్టుదలతో ప్రార్థన చేయలా, విశ్వాసముతో ప్రార్థన చేయలా, దేవుని సన్నిధిలో కనిపెట్టలా. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ సచ్ పీపుల్, హి ఈస్ టెల్లింగ్ నౌ ఇస్ ద టైమ్ టు ప్రే ఫర్ యువర్ ఓన్ సఫరింగ్ ఆర్ ఫర్ సంబడి ఎల్సెస్ సఫరింగ్ అండ్ ఫర్ దట్ డెలివరెన్స్ టు హ్యాపెన్. దేవుడిచ్చే ఆ సంపూర్ణమైన విడుదల నువ్వు చూడాలి. పేతురు చూశాడు, సంఘము ప్రార్థిస్తుంది, పేతురు ఇక్కడ విడుదల చూశాడు. నెక్స్ట్ విషయం, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ పై వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చాలండి, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం. దయచేసి దేవుని మాటలు ఆలకించండి. నేను ఉట్టి ఊహించుకుంటున్నా, పేతురికి ఆ చెరసాల్లో ఉన్న రూట్ తెలిసి ఉంటుందా? బయటికి వెళ్ళేది పేతురికి తెలీదు. రెగ్యులర్ క్రిమినల్ అయితే సంవత్సరం ఒకసారి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు చూడండి, ఆడికి అన్ని రూట్లు తెలుసు. ఈయన ఫస్ట్ టైం వెళ్ళాడు లోపలికి. మీకు అర్థమవుతుందా? ఆడి గెటింగ్ ద పాయింట్. ఐ థింక్ పీటర్ డజంట్ నో హౌ టు గెట్ అవుట్. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్.
ఒకవేళ పేతుర్ని ఆ బంధకాలు ఇప్పేసిన తర్వాత పేతురు నువ్వు బయటికి వెళ్ళంటే పేతురు రూట్ కని కూడా అటు ఇటు వెళ్ళేవాడు. ఈ లోపల ఏమైంది? పట్టుకొని మళ్ళీ వెళ్తారు. ఒక ఆత్మీయమైన విషయం చెప్తున్నా. విశ్వాసం బట్టి నువ్వు ఏమయ్యో నీ విడుదల పొందింది. కానీ దాని తర్వాత దేవుడి నడిపింపు నువ్వు అడగట్లా, నువ్వు సొంతగా నడుస్తున్నావు. మళ్ళీ సాతాను బంధించి తీసుకెళ్తాడు. ఎస్, కొంతమంది యమనస్తులు, నేను యూత్ మీటింగ్కి వెళ్తే మొన్న ఆగస్ట్ 15 సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నాను. దాదాపు 800-900 మంది వచ్చారు. ఇక్కడ కూడా చక్కగా జరిగింది. యూత్ మీటింగ్స్కి వెళ్తే ఎక్కువగా వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? ప్రేమలో పడాలా వద్దా అవన్నీ కాకుండా, మేము పదే పదే ఈ పాపంలో పడిపోతున్నాం, మేము పదే పదే ఈ శోధనలో పడుతున్నాం. వై? ద రీజన్ ఈస్ హియర్. ఎందుకో తెలుసా? దేవుడిని నువ్వు డైరెక్షన్ అడగట్లా. నువ్వు బయటపడ్డావు, కానీ దాని తర్వాత నీ సొంతగా నడుస్తున్నావు. నీ సొంతగా నడిస్తే సాతాను మళ్ళీ నిన్ను పట్టి తీసుకొని వెళ్తాడు. మళ్ళీ అదే తిరిగి పాత స్నేహితులు, మళ్ళీ అదే తిరిగి ఆ పాత ప్రాంతాలు, ఆ పాత పుస్తకాలు, పాత చెత్త యూట్యూబ్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్, బట్ ఐ am telling you, you wait upon the Lord and ask him to lead. పేతురుని విడిపించిన తర్వాత ఆ దేవదూత పేతురుని నడిపించింది. The second benefit we get is we will not only get deliverance, when we pray, we will get direction from God. Hallelujah. Direction from God. దేవుడు మనకి నడిపింపునిస్తాడు. మనము పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటే, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే, మనము చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. ప్రశ్న ఏంటంటే, ఆయన నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన మాట చొప్పున నడుస్తావా? దేవుని డైరెక్షన్ ఇష్టం. వీ వాంట్ డెలివరెన్స్, బట్ వీ వాంట్ అవర్ ఓన్ డైరెక్షన్. ప్లీజ్, గాడ్ వాంట్స్ టు డైరెక్ట్ యూ. హీ వాంట్స్ టు లీడ్. ఆ దేవదూత పేతుర్ని అలాగ నడిపించుకుంటా తీసుకుని వెళ్ళి, అదే రీతిగా ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. మన సమస్యల గుండా ఆయన నిన్ను నన్ను అవతల తీసుకుని వెళ్తాడు. నువ్వు నేను పట్టుదలతో ప్రార్థన చేస్తే నువ్వు దాని వచ్చే రెండవ లాభం చదివేసేయండి. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఓకే, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. అంటే ఎప్పుడైతే పేతురు సురక్షితమైన స్థలమునకు వచ్చాడో, తనకి పరిచయమైన స్థలమునకు వచ్చాడో, అప్పుడు దేవదూత అతన్ని విడిపించింది. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మూడవది, ప్రార్థన ద్వారా వచ్చిన మూడవ ఫలితం, ప్రతిఫలం అదేంటంటే తనకి వివేచన వచ్చింది. హల్లెలూయా. he got discernment. He realized what God has done in his life. మీకు అర్థమవుతుంది, దేవుడు తన జీవితంలో చేసిన ఈ అద్భుత కార్యాన్ని తెలుసుకున్నాడు. మనం ప్రార్థన చేస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో విసుగక ప్రార్థన చేస్తూ ఉంటే, ఎలాగైతే ఒక విధవరాలు, యేసుప్రభు వారి ప్రార్థన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉపమానాన్ని చెప్పాడు లూకాసు వార్తలో. ఒక విధవరాలు అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళిందంట. ఈ న్యాయాధిపతి క్వాలిటీస్ కూడా చెప్పాడు ఆయన. దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. ఏమండి, దేవునికి భయపడక, మనుషుల్ని లెక్క చేయక, అన్యాయమైన వాడు న్యాయం చేస్తాడని అసలు అవకాశం ఉందా? లేదు. అయినప్పటికీ ఈ విధవరాలు పదే పదే వెళ్ళింది. చివరికి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఆయన కూడా న్యాయం చేశాడు. అంటే తండ్రి అయిన దేవునికి అన్యాయమైన న్యాయాధిపతికి పోలిక ఇవ్వలేదు దేవుడు. ఆ ఉపమానం ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ నాట్ టు కంపేర్ దిస్ అన్జస్ట్ జడ్జ్ వర్సెస్ ద ఫాదర్. ఇట్ ఈస్ టు కాంట్రాస్ట్. హల్లెలూయా. నాట్ టు కంపేర్. కాంట్రాస్ట్ అంటే తెలుసా? అంటే ఇట్లాంటి వ్యక్తి కూడా న్యాయం చేస్తే ఇందులో అసలు అన్యాయమే లేదు నా తండ్రిలో. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ టు కంపేర్, ఇట్ ఈస్ టు కాంట్రాస్ట్ అండ్ సే మై ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ నాట్ లైక్ దిస్ ఫెలో. ఇలాంటి వాడు కూడా ఒక విధవరాలు వచ్చి పదే పదే అడిగితే న్యాయం చేస్తే, నా తండ్రి న్యాయవంతుడు. ఆయన దగ్గరికి తన బిడ్డలు వస్తే ఆయన తప్పకుండా న్యాయం. అర్థమవుతుందా? దట్ ఈస్ అవర్ ఫాదర్. ఇన్ కాంట్రాస్ట్, హూ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డల యొక్క మనవిని. ప్రాబ్లం ఏంటంటే మనం ఆయనతో ఆ సంబంధం సరిగ్గా పెట్టుకోలే. మనం ఆయనతో ఆ సహవాసం అంతగా కలిగిలేం. అంత సమయం మనం గడపట్ల.
ఎవరో చేస్తారులే ప్రార్థన, నాకు SMS పంపించేస్తే సరిపోద్ది అనుకుంటాం. లేకపోతే ఎక్కడో సభ్యత్వం తీసేసుకుంటే నెలకు 100 రూపాయలు 200, లేకపోతే లైఫ్ మెంబర్షిప్. కొంతమంది ఎందుకు వచ్చిన కాలం మళ్ళీ మర్చిపోతాను, వాళ్ళు ప్రేయర్ చేయటం మానేస్తారు. ఒకటేసారి ఈ క్లబ్లోనే ఎందులో లైఫ్ మెంబర్షిప్, ప్రేయర్ టవర్, ఈ టవర్ ఆ టవర్లో మెంబర్షిప్ తీసేసుకుంటే అయిపోయింది. ఎవరో ఒకరు మన కోసం చేస్తారు. ఏంటి, నీకు నోరు లేదా, నీకు భారం లేదా, నీకు బాధ లేదా, నీకు బాధ్యత లేదా? ఓ ఐఎమ్ టెలింగ్ యూ, యూ గాట్ సచ్ ఎ బిగ్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. You are using it sparingly or not using it all. And unless you understand and use this power, you will not see anything. గంభీరమని ఏ భక్తుని జీవితం అన్నా తీసుకోండి బైబిల్లో, ఆది సంఘంలో. అయితే పేతురుకు వివేచన వచ్చింది. అంటే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు మనము చూడగా దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞత తెలుపుతాం. మన జీవితంలో ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటారే, అనుకోకుండా ఎంత గొప్ప కార్యం జరిగింది. తర్వాత ఎవరో చెప్తారు, మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి, కాబట్టే బహుశా మీ జీవితంలో ఇది జరిగింది. వెన్ యూ లుక్ బ్యాక్ యువర్ లైఫ్, మేబీ యు ఆర్ లివింగ్ విత్ నో డిజర్న్మెంట్ అట్ ఆల్. Because of what you've received, probably your parents were praying for a long time now. మీ తల్లిదండ్రులు బహుశా మీకోసం కొన్ని సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థన చేశారు, కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అది దేవుడు చేసిన కార్యము నువ్వు గుర్తించావా లేదా? ఒకవేళ ఆ వివేచన లేకపోతే ఈరోజు నీకు ఆ వివేచన కావాలి. ప్రభు, నీవు చేసిన కార్యాల్ని బట్టి నా జీవితంలో గొప్ప మేలుని నేను చూశాను. స్టార్టింగ్లో పేతురికి అర్థం కాల, నిద్రలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ వాక్యం మనం చదివాం, దేవుడు తను ఏ రీతిగా బయటికి తీసుకొని వచ్చాడని తను గ్రహించుకున్నాడు. తను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి కూడా తనకు తెలిసింది. దేర్ ఇస్ డిజర్న్మెంట్. వెన్ యూ ప్రే, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ విల్ గివ్ యూ హిస్ విజ్డమ్. నీకు ఆ వివేచన వస్తుంది, ఇది దేవుడు చేసిన పనా లేకపోతే ఏంటి అని. దానిని బట్టి 4వది చదివేసేయండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకొనెను. దేవుడు తప్పించాడని పేతురు సంపూర్ణంగా విశ్వసించాడు. ఎలా జరిగింది ఇది? సంఘం అతని కోసం ప్రార్థన చేస్తూ ఉండింది. ఆ ప్రార్థన చేసిన వారు సంపూర్ణంగా నమ్మలా, అది వేరే విషయం, అది ఇంకొక అంశం. దానిలోకి మనం ఇవాళ వెళ్ళట్లేదు. కానీ అలాంటి వారు కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన జవాబునిచ్చాడు ఆయన ప్రణాళికను బట్టి. దట్ ఈస్ అమేజింగ్. ఈవెన్ దో ద పీపుల్ హూ ఆర్ ప్రేయింగ్ డిడ్ంట్ హ్యావ్ యాజ్ మచ్ ఫెయిత్ బికాస్ ద ఆన్సర్ వాజ్ అవుట్ సైడ్. ఒక భక్తుడు అన్నాడు ఈ అంశం గురించి చెప్తూ, పేతుర్ని దేవుడు చెరసాల నుంచి బయటకు తెచ్చాడు కానీ ప్రేయర్ మీటింగ్లోకి వెళ్ళలేకపోయాడు అన్నాడు. God was able to bring out Peter from the prison, but Peter could not get into the prayer meeting. ఎందుకంటే వాళ్ళు తలుపు తీలా. అది వేరే విషయం. కానీ 4వది అత్యానందం. There will be delight. The 4th result of constant prayer or praying with patience and perseverance. పట్టుదలతో విసుగక మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే వచ్చే 4వ చక్కని ప్రతిఫలం అదేంటంటే ఆనందం, డిలైట్. చదివేసేయండి. ఇట్లు ఆలోచించుకొని పేతురుకి వివేచన వచ్చింది. దేవుడు ఎంత అద్భుతంగా నాకు తెలియకుండానే చెరసాల నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 2 సైనికుల మధ్య ఉన్నాడు, బయటకు 2 సైనికులు, ఇంకా మిగతా గేట్స్ ఉంటున్నాయి. వాటన్నిటి నుంచి బయటకి ఆ మెయిన్ గేట్ కూడా ఓపెన్ అయిపోయింది. హ్యాపీగా పార్కులో నడుచుకుంటూ వచ్చేసాడు. ఎందుకంటే తాను ఆ దేవదూత వెనకాల. ప్లీజ్ రిమెంబర్, వెన్ యూ వాక్ ఇన్ గాడ్స్ డైరెక్షన్ దేర్ విల్ బి నో ఆబ్స్టికల్. నువ్వు దేవుని నడిపింపు ప్రకారం వెళ్తా ఉంటే ఏది అడ్డు ఉండదు. ఆ అడ్డులన్నీ తొలగిస్తాడు. కానీ నువ్వే సొంతగా వెళ్ళావా, దేనికో నువ్వు పట్టుబడతావు, మళ్ళీ తిరిగి సాతాను నిన్ను బంధించి పెడతాడు. అగైన్ గాడ్ హస్ టు కమ్ అండ్ డెలివర్, అండ్ అగైన్ ఆన్ యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. అగైన్ యూ విల్ గెట్ ఎంటాంగిల్డ్, అగైన్ యూ గో బ్యాక్, అగైన్ గాడ్ విల్ డెలివర్. ఎంతకాలం విడిపింపబడుతున్నావు, వెళ్తున్నావు, నీకు నచ్చినట్టు చేస్తున్నావు, మళ్ళీ బంధింపబడుతున్నావు, వస్తున్నావు. మొన్న August 15th ఒక యవనస్తుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు.
వినీత్ వాళ్ళ బ్రదర్ వినీత్ని పిలిచాం మెసేజ్ కోసం, నెహెమ్యాని పిలిచాం మెసేజ్ కోసం. వినీత్ ఒక సహోదరుడు ప్రణీత్, మంచి క్రికెటర్ అని చెప్పాడు. చక్కని క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. కానీ దాని తర్వాత తన తాగుడికి బానిసయ్యాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, తర్వాత తాగుడికి బానిసయ్యాడు. తర్వాత డ్రగ్స్లోకి వెళ్ళాడు. వర్షిప్ లీడర్గా ఉండేవాడు, కానీ ఇవన్నీ చేసేవాడు. పదే 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 చివరికి తను చనిపోవలసిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోంచి గత సంవత్సరం ఇక ప్రభువు నేను విసిగిపోయాను, నన్ను బయటికి ఇక నీ డైరెక్షన్ ప్రకారం నడుస్తా, ఇక నిలబడి సాక్ష్యం ఇచ్చాడు, ఇంక నేను వెనక్కి వెళ్ళను అని. బట్ వీ హ్యావ్ టు ప్రే. ఇఫ్ వి లీవ్ అవర్ సెల్స్ ఆన్ అవర్ ఓన్, వీ విల్ గెట్ ఎంటాంగిల్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండే. నేను 10 years దేవుణ్ణి తెలుసుకున్న, ఒక సంవత్సరం దేవునితో పాటు నడిచిన తర్వాత 10 సంవత్సరాలు. ఇప్పుడు నా సాక్ష్యం వీళ్ళు చాలామంది వినాలంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు స్టోరీలు, ఎందుకంటే ఇక్కడి నుంచి నేను కొన్ని బిట్లే చెప్తూ ఉంటాను. అందుకని అంటే ఒక 5, 6 years, 10 years నుంచి వస్తున్న వాళ్ళు కూడా అంటారు, ఏంటి ఈయన ఏదో అంటాడు, తాగానంటాడు, ఇది చేస్తానంటాడు, వెనక్స్ అంటాడు, రివర్స్ గేర్ అంటాడు. అసలు ఏంటి? పూర్తి స్టోరీ కావాలంటే యూట్యూబ్ పీటర్ శామ్యుయల్ టెస్టిమనీ అని కొట్టండి, వస్తుంది. అందులో నా పూర్తి స్టోరీ ఉంది. సిబి పవర్ టు చేంజ్ కోసం చేసింది. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్, whenever we get on our own, we will end up in trouble. ప్లీజ్, విశ్వాసులకు చెప్తున్నా, నేను దేవుని బిడ్డలకు చెప్తున్నా, మనం దేవుని నడిపింపు లేకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మనం సమస్యల్లో పడతాము. ఇందులో ఏ రకమైన అనుమానం లేదు. అయినా మీరు అలా చేస్తారంటే నేను చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ బాగా ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు కనికరిస్తే విడిపిస్తాడు. ఒక్కసారి విడుదల వచ్చేస్తే మళ్ళీ. When you are delivered, you say, Lord, I need your direction so that I don't go back into that sin. ఈ పాపం నుంచి నన్ను విడిపించావు ప్రభు, మళ్ళీ తిరిగి నేను ఆ పాపంలో పడ్డానికి వీల్లేదయ్యా. ఈ స్నేహం నుంచి నేను బయటకు వచ్చాను అయ్యా, మళ్ళీ తిరిగి అనవసరమైన స్నేహంలోకి నేను వెళ్ళకూడదు. I want your direction. But if you stand on your own, I am telling you, Satan will find a means to catch you and bind you again. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని మళ్ళీ పట్టుకుంటాడు. పట్టుదలతో ప్రార్థన చేయి. Then you will receive his direction and you will receive his discernment. ఆ వివేచన నీకు వస్తుంది. ఆ వివేచన బట్టి దేవునికి వందనాలు చెల్లించు. ఇప్పుడు Lord, I realize that you have done this in my life and I will ever be indebted to you. నా జీవితంలో నువ్వు చేసిన ఈ మేలును బట్టి ప్రభువు వందనాలు. నేను నీవు నడిపించినట్టు వెళ్తాను. ఇప్పుడు పేతురు వచ్చాడు ఆ ఇంటి దగ్గరికి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. రైట్. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చక్కని పాఠం ఉందండి. ప్రేయర్ మీటింగ్ లో చాలా మంది పెద్దవారు ఉన్నారు, పిల్లలు నేర్పిస్తున్నారు ప్రార్థన చేసే వాళ్ళకి పాఠం. వాళ్ళందరూ దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మనం చదివాం కదా, చెరసాల్లో ఉన్న పేతురు కోసం ప్రార్థన. కాబట్టి ఆ ప్రేయర్ మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థనాంశం తెలుసు, ఆ చిన్న పిల్లతో సహా. తన వయసు తెలియదు, ఒక చిన్నది. అయితే ఆ పిల్ల విశ్వసించింది ఏంటి? వీళ్ళందరూ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పేతురు సురక్షితంగా ఉంటాడు. ప్రేయర్ అవుతానే ఉంది, ప్రార్థనకు జవాబు డోర్ దగ్గర ఉంది. ఈ చిన్నది ఆ వాయిస్ విందు. మీరు చూడండి ఎంత విచిత్రమో. ఆమె పేతురు స్వరము గుర్తుపడి సంతోషం చేత తలుపు తీయక తలుపు కూడా తీయలే, లోపలికి పరిగెత్తుకుపోయి. పెద్దోళ్ళు ఏమన్నారు? దెయ్యమో భూతం అన్నారు. ఈమె చూడకుండానే. ఎవరికి ఉండింది విశ్వాసం? అందుకనే కొన్నిసార్లు పిల్లలు పాఠాలు నేర్పిస్తారు మనకి, మనం అది వినం, మనకి మన సెల్ఫ్ అడ్డొస్తుంది కదా. సమ్టైమ్స్ దే టీచ్. సండే స్కూల్లో నేర్పించిన రోజు చెప్తారా, ఎవరికో నాకు తెలీదు, నాకు వచ్చి చెప్తున్నావు నువ్వు కొత్త విషయాలు. వాట్ ఎ లెసన్. షీ జస్ట్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ పీటర్. ప్రేయర్ ఐటమ్ పీటరే. పేతురు వచ్చేసాడు, ఇంక వీళ్ళు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. లేకండి పదం ఇప్పుడు అయిపోయింది, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, ఇప్పుడు ఫీస్టింగ్, థ్యాంక్స్ గివింగ్.
అంటుంటే వాళ్ళెవ్వరు. బట్ దట్ ఈస్ డిలైట్. When we pray and when God answers our prayer in a miraculous way, there will be delight. You cannot hold it. ఆ ప్రార్థనలకు జవాబు నువ్వు చూడగా ఆ చిన్న పిల్లవలే నువ్వు నేను ఆనందం పట్టలేము. చదివేసేయండి. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుంటూ పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. దాని తర్వాత ఇంకా చాలా ఉందనుకోండి, ఇప్పుడు అక్కడితో ఆపేద్దాం. వాళ్ళు దయ్యమో పోతాం అంటారు, లేదు అంటే వాళ్ళు వస్తారు, తలుపు తీసి పేతుర్ని చూసి బెత్తరపోతారు. అప్పటికి కూడా ఇంకా వాళ్ళు నమ్మరు, వాళ్ళు విభ్రాంతి చెందుతారు. దే వర్ అస్టానిష్డ్. బట్ యు నో హౌ ద చాప్టర్ ఎండ్స్. దీంటంతటికి కారణం హేరోదు. 20వ వచనానికి వెళ్ళిపోండి. హేరోదు జీవితం ఏమైందో చూడండి. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడలను వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చిచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా హేరోదు మాట్లాడుతున్నాడు. జనులు దైవ స్వరమే కాని హేరోదు దేవునికి వ్యతిరేకి, కానీ జనమంతా ఏమంటున్నారు? ఇది దైవ స్వరము, మానవ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. గాడ్ యుద్ధము యెహోవాది. హి విల్ టేక్ కేర్. బట్ వి షుడ్ ప్రే. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేయాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి చివరి దినాల్లో మనం ఉన్నాం. భయంకర పరిస్థితులు మన చుట్టూ, ఇతర దేశాల్లో ఘోరమైన పరిస్థితులకు క్రైస్తవులు గురవుతున్నారు, ఇతరులు గురవుతున్నారు. మరి ఇప్పటికి కూడా మనం మేలుకొని ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారండి? ఇంకెవరు ప్రార్థిస్తారు? అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ వివిధ రకాల సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ దేవుని ప్రజలుగా, సజీవమైన దేవుని తెలిసిన బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన శక్తిని వాడుకొని విడుదల చేయాలి. డెలివరెన్స్, డైరెక్షన్, డిజర్న్మెంట్ అండ్ డిలైట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్సిస్టెంట్ ప్రేయర్. పట్టుదలతో ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం. ఈరోజు ఒక ఒప్పందాన్ని చేస్తారా? ప్రభు, మేము విసుకక శ్రద్ధతో ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో కొనసాగుతాం, ప్రార్థనలో స్థిరపడతాం, ప్రార్థనలో బలపడతాం. ఆత్మానుసారమైన ప్రార్థన అనగా దేవుని పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఆయన ఆధీనములో ఉండి ఆయన చిత్తానుసారమైన వాక్యానుసారమైన ప్రార్థన. Oh, you got a wonderful weapon in your hands. Please use prayer even more every day. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని దర్శించి మీ మాటల్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అలనాడు ఆది సంఘము ప్రార్థించగా అద్భుతంగా పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. నీ ప్రజలమైన మేము అటువంటి ప్రార్థనలు చేయడానికి, అటువంటి అద్భుతాలు చూడడానికి సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.